ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. మిత్రదేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఉంది. రష్యా ప్రధాని పుతిన్ను కలవబోతున్నారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెళ్తున్నారు. పుతిన్తో సమావేశం కాబోతున్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇప్పటికే అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిస్తోంది. తమ ప్రజలను రక్షించుకోవడానికి దేనికైనా సిద్ధమంటూ ఇరాన్ ప్రకటిస్తోంది. అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఫైర్ అవుతుంది. అటు అమెరికా చర్యలను చైనా ఖండించింది. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్కు మద్దతు ప్రకటించిన రష్యా, చైనా, నార్త్ కొరియా దేశాలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఇస్లామిక్ దేశాలు స్పందించే తీరుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇరాన్కు మద్దతుగా ఆ దేశాలు కూడా దాడులు చేస్తే మూడో ప్రపంచ యుద్ధమే తలెత్తే అవకాశం ఉందంటూ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి రష్యాకు వెళ్ళబోతున్నారు. కీలక పరిణామాలు జరగబోతున్నాయనే సంకేతాలు కూడా వెలువెత్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, మిడిల్ ఈస్టు మూడు ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక్కసారిగా అటు మొన్ననే అంటే జూన్ 19న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్ సంభాషణ కూడా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రెండు దేశాలు ఏకాభిప్రాయంతో మాట్లాడుకొని దౌత్య మార్గాల ద్వారా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలపై గంట సేపు చర్చించినట్టుగా కూడా అప్పుడు ఒక ప్రచారం అయితే సాగింది. మరోవైపు ఇప్పుడు ఏకంగా అమెరికా యుద్ధంలోకి దిగడంతో పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇక ఇటు మొన్ననే అంటే అమెరికాకు రష్యా కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో సైనికంగా తలదూస్తే ప్రమాదకర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. అంటే దీనికి కూడా ఒక కారణం లేకపోలేదు. ప్రధానంగా ఇక్కడ ఇరాన్లోని బొహెష్రో అనే ప్రాంతం ఉంది. అక్కడ అణు విద్యుత్ ప్లాంట్ ఉంది. అక్కడ రష్యా నిపుణులు ఎక్కువగా పనిచేస్తున్నారు. దానిపై దాడి చేద్దంటూ ఇజ్రాయెల్ను కోరినట్టుగా రష్యా చెప్తుంది. అంటే ఆ ప్లాంట్లో రష్యా ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. ఇరాక్ అణు కర్మాగారాలపై ఇజ్రాయెల్ దాడులంటే యావత్ ప్రపంచం విపత్తుకు మిల్లీమీటర్ల దూరంలో ఉన్నట్టు అప్పుడు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఆ బొహెష్రో అణు కేంద్రంపై దాడులు చేయలేదు. ఇప్పుడు అమెరికా ఎక్కడ రష్యన్స్ ఉన్నటువంటి సెంటర్లపై ఎక్కడ దుస్సాహసాన్ని దిగలేదు. కానీ కేవలం ఇక్కడ ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ లాంటి సెంటర్లపైన దాడి చేసింది. ఇక్కడ ప్రధానంగా రష్యన్స్ పనిచేస్తున్నటువంటి ఆ బొహెష్రో ప్రాంతంలో అయితే ఎక్కడ దాడులకు పాల్పడలేదు. దీంతో రష్యా కూడా పెద్దగా ఇక్కడ రియాక్ట్ అయిన సందర్భం మనకు పెద్దగా కనపడట్లేదు. అంటే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ప్రవహించాలని ఊహలు కూడా అనుకోవద్దంటూ అమెరికాకు రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గ్యూ మొన్న బుధవారం వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఆప్షన్ల గురించి ఆలోచించడం మానేయాలంటూ ట్రంప్కు ఆయన సూచించారు. ఒకవేళ అది జరిగితే పశ్చిమాసియాలో పూర్తి స్థాయిలో యుద్ధరంగంగా మారుతుందంటూ హెచ్చరించారు. కానీ ఇక్కడ అవన్నీ పెద్దగా ట్రంప్ లెక్క చేయలేదు. ఏకంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇటు న్యూక్లియర్ సెంటర్లపై ఏకంగా B-2 బాంబర్లతో, B-57 బాంబర్లతో విరుచుకుపడ్డారు. బంకర్ బ్లాస్టర్ బాంబింగ్ చేశారు. అలాగే అత్యాధునిక స్టెల్త్ మోడ్లో పనిచేసేటువంటి క్షిపణులను కూడా అక్కడ వినియోగించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద యుద్ధంలోకి దూకపోవచ్చు అంటూ ట్రంప్ కొంత డైలమాలో ఉన్నారు. అది 2 వారాలని చెప్పారు. కానీ 2 రోజులకే మాట మార్చి ట్రంప్ ఏకంగా దాడులకు తెగబడ్డ పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక మరోవైపు అటు UAE సంబంధించినటువంటి అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఫోన్లో అటు రష్యా అధ్యక్షునితో కూడా మొన్ననే మాట్లాడారు. దాని తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరగాలంటూ దీనికోసం రాజకీయ దౌత్య మార్గాలను వినియోగించుకోవాలంటూ గత 2-3 రోజుల క్రితమే వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అమెరికా అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా జరిపిన దాడులతో ఒకసారిగా పరిస్థితులు మారిపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ మరి ఏం జరగబోతుంది? రేపు ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చేసిన దాడుల నేపథ్యంలో అవి పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధము, మా సావర్నిటీని కాపాడుకునేందుకు మేము ఎంతకైనా తెగిస్తామంటూ ఇరాన్ చెప్తోంది. జెనీవాలో కూడా అదే చెప్పారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ రాయబారులతో మాట్లాడినప్పుడు, ఆ దేశ అధికారులతో మాట్లాడినప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా అదే ప్రకటన చేశారు అరాగ్చి. తర్వాత ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. రష్యాకు వెళ్ళబోతున్నారు. రష్యా కూడా ఆ దాడుల గురించి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ ఈ ప్రధానంగా ఈ దాడుల నేపథ్యంలో ఇప్పుడు
ఏం చేయబోతుంది ఇరాన్ అనేది ఇప్పుడు కొత్త ఆసక్తికరమైన అంశం ఇది. దీంతో రష్యా చైనా ఇప్పుడు ఎలా స్పందిస్తాయనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ప్రధానంగా రష్యా చైనా రెండు కూడా ఇరాన్కు మిత్రదేశాలుగా వ్యవహరిస్తుంటాయి. ఈ రెండు కూడా అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా ఒప్పుకోని పరిస్థితి. చైనా కూడా అంటే చైనా రష్యా ఎక్కడా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటామని చెప్పలేదు, కానీ పరోక్షంగా అమెరికా దాడులను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా మాత్రమే ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ రష్యన్స్ పనిచేసి కొన్ని బెహెస్ట్ అనే న్యూక్లియర్ ప్లాంట్ ఉందని చెప్పాను ఇందాక. సో ఆ ప్లాంట్పై ఎక్కడ అమెరికా కనీసం అటువైపు కూడా తొంగి చూడలేదు, కన్నెత్తి చూడలేదు. దీంతో రష్యా పెద్దగా పట్టించుకోలేదు. కానీ చైనా అలాగే రష్యన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆ దేశానికి చెందిన పాలకులు కావచ్చు, ఇరాన్తో సంప్రదింపుల్లో ఉన్నారు, ఫోన్లలో మాత్రమే ఉన్నారు. వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు మాత్రం చేస్తున్నారు, అంతవరకే పరిమితమయ్యారు. ఇక్కడెక్కడ నేరుగా యుద్ధంలోకి దిగే సాహసం చేయలేదు. కానీ బట్ అమెరికా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది, వెనుకుండి నడిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా రంగంలోకి దిగి బాంబింగ్ కూడా చేసింది. భయంకరమైన భీకర దాడులు ఆ న్యూక్లియర్ ప్లాంట్లపై చేసిన పరిస్థితి కనబడుతుంది. బట్ ఇప్పుడు ఒకటే ప్రశ్న తలెత్తుంది, మరి ఇది దేశాల మధ్య యుద్ధంగా పరిణమించబోతుందా అంటే దీనికి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. రష్యా చైనా కనుక ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా అది పెద్ద పరిణామం, పెద్ద ఉద్రిక్తతలు దారితీసే అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే పుతిన్ ఇరాన్ అధికారులతో, ఇరాన్ పాలకులతో సమావేశమైనప్పటి దృశ్యాలు అవి. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు. బహుశా ఇవి పాత విజువల్స్, ఇవి ఫైల్ షాట్స్, గతంలో సమావేశమైన సందర్భంగా తీసిన విజువల్స్. ఇప్పుడు మళ్ళీ తాజాగా వాళ్ళు రష్యాకి వెళ్ళబోతున్నారు. సో రష్యాకు వెళ్ళి తమ దేశంపై, తమ దేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు కూడా చెప్పబోతున్నారు. తమకు సహాయం చేయమంటూ కోరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనకు షాహీన్ మిసైల్స్ని రష్యా ఇరాన్కు సప్లై చేస్తుందంటూ గతంలో నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. అంటే సైనిక పరంగా రష్యా ఇరాన్కు కొన్ని మిసైల్స్ను సప్లై చేసింది. రష్యన్ మేడ్ మిసైల్స్ కావచ్చు, రష్యన్ మేడ్ కొన్ని ఆయుధ సామాగ్రి ఇరాన్కు అందింది. అలాగే మిసైల్ తయారీకి సంబంధించిన సహకారాన్ని కూడా రష్యా అందించింది గతంలో. సో పశ్చిమాసియాలో ఇరాన్ అనేది రష్యాకు మిత్రదేశంగా ఉంది, అటు చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికా జోక్యం తర్వాత పరిస్థితులు అయితే చేదాటే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఏం జరగబోతుంది, మరి ఈ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయా లేదా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మనం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఈ దేశాలు యుద్ధాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఈ అంతర్జాతీయ మార్కెట్లు, సిచ్యువేషన్ అంతా భిన్నంగా ఉంది. ఒకప్పట్లాగా యుద్ధానికి కాలు దువ్వే పరిస్థితి లేదు, సై అంటే సై అనేటట్టుగా లేవు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం. ఇక్కడ అమెరికా ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, అమెరికా చాలా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. దాదాపు 40,000 మంది సైనికులు, అమెరికన్ సైనికులు గల్ఫ్ దేశాల్లో మోహరించున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో అమెరికా ఎయిర్ బేసులు ఉన్నాయి ఇరాన్ చుట్టూ. సరే, ఇప్పుడు రష్యా చైనా యుద్ధాల్లో పాల్గొంటుందా? అదే కనుక జరిగితే మరికొన్ని దేశాలు వీళ్ళకి తోడవుతాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా నేను ఇందాక చెప్పిన ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి, అంతర్జాతీయంగా పరిణామాలు మారిపోతాయి. ఈ దేశాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు, కాకపోతే మాట సహాయం చేస్తాయి, సైనిక సహాయం చేస్తాయి. ఇక్కడ కొన్ని అంశాలు చూడాలి మనం. ఉక్రెయిన్ రష్యా వారికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే కనుక ఉక్రెయిన్కి నాటో దేశాలు కావచ్చు, మిగతా పశ్చిమ దేశాలు కూడా సహాయం చేస్తామని చెప్పాయి. అంతవరకే సైనిక సహాయాన్ని లేదంటే $1 బిలియన్ ప్యాకేజీని ఇచ్చాయి, కానీ ఎక్కడా నేరుగా పాల్గొనలేవు యుద్ధంలో. సో రష్యాకు భయపడి పాల్గొనలేదు. రష్యా కూడా అంతే స్థాయిలో హెచ్చరించింది. సో ఇప్పుడు కూడా అంతే జరగబోతుంది. బహుశా సైనిక సహకారాన్ని లేదా ఇతరత్ర సహాయం మాత్రమే చేసే అవకాశం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. ఇది మాత్రం క్లారిటీ లేదు. బట్ వాళ్ళ దేశాన్ని కాపాడడానికి రష్యా, ఇరాన్ మిగతా దేశాలకు, వాళ్ళకు పొరుగునున్నటువంటి మిత్ర దేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బహుశా అది ఎక్కడైనా చాలా సర్వసాధారణమే. అంతేందుకు ప్రధాని మోదీ కూడా ఇరాన్కు ఫోన్ చేసి శాంతి సుస్థిరత ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించండి, అవసరమైతే దౌత్యానికి మేము కూడా మీకు తోడుంటాం, మీకు సహకరిస్తాం, ఇజ్రాయెల్కు మీకు మధ్య, యుఎస్కు మీకు మధ్య అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఇది చాలా సర్వసాధారణం. ఒక దేశంపై దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మిగతా దేశాల దగ్గర పోయి వాళ్ళ పరిస్థితిని వివరించుకుంటారు, మిత్ర దేశాల దగ్గరికి. మనం కూడా అదే చేసాం. పాకిస్తాన్తో దాడి చేసినప్పుడు మన మిత్ర దేశాలకి ముందే ఫోన్ చేసి చెప్పాం, దాడులు చేయబోతున్నామంటూ కూడా ముందే చెప్పాం. దాడుల తర్వాత కూడా మన బృందాలను ఆయా దేశాలకు పంపాం, ఎంపీలందరినీ కూడా ఆయా దేశాలకు పంపి దాడులకు సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసాం, వివరించాం. సో ఇది కామన్. బట్ ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితి చేదాటిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇక్కడ భారత్తో పోల్చలేం.
కానీ ఇరాన్లో సిచ్యువేషన్ వేరు. ఇరాన్లో అమెరికా నేరుగా ఎంట్రీ ఇచ్చి బాంబింగ్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా చాలా క్లియర్గా కోఆర్డినేషన్తో భీకర దాడులు అయితే చేస్తుంది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది, అది వేరే విషయం. బట్ ఇక్కడ అమెరికా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మిగతా దేశాలు ఎంట్రీ ఇస్తాయా లేదా అని మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు ఇరాన్ మంత్రులు రష్యాకు వెళ్ళిన తర్వాత రేపటి పరిణామాలు ఎలా ఉంటాయని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.